ఆయనతో అనిను. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీకు ఆమేన్ అంటాం చాలా సైలెంట్గా, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆమేన్. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అందుకే అలాగూ జరుగునుగాక కదా. అంటే మనందరి హృదయంలో కూడా అలాంటి ఆశలు కలుగునుగాక. ప్రతి తల్లి తన బిడ్డల గురించి ఒక మంచి డాక్టర్ అవ్వాలను, ఇంజనీర్ అవ్వాలను, ఒక మంచి పైలట్ అవ్వాలను చాలా చాలా ఆశలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ తల్లిని మనం చూసినట్లయితే జెబెదయి కుమారుల తల్లి ఏమంటుందో తెలుసా? తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, అంటే వాళ్ళు చిన్నోళ్ళు కాదు, ఇంతకే వాళ్ళు యవనస్తులు అంటే సాధారణంగా ఆ టైంలో పిలిస్తే ఉండ మమ్మీ తర్వాత వస్తాను నేను అనే పరిస్థితి కూడా ఉంటుంది, అర్థమైందా? కానీ ఇక్కడ పిలవగానే ఆ పిల్లలు వాళ్ళు యవనస్తులైనా కూడా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనట. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఆ ఇద్దరు కొడుకులు నిజంగా ఆనిముత్యాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి జీవితాలు కూడా దేవునికి చాలా అంటిపెట్టుకొని ఉన్న జీవితాలు. దేవునికి స్తోత్రం. ఏమండి, జెబెదయి కుమారుల యొక్క తల్లి ఏం చేసింది అనంటే తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చింది. ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఏమంటుందో తెలుసా? ఒక మనవి చెయ్యబోగా అని రాయబడతా ఉంది. ఒక మనవి చేయటానికి ప్రభు దగ్గరికి వెళ్ళిందనమాట. అయ్యా ఒక మనవి చేద్దామని వెళ్ళిందట. ఆమె ఇంకా మనవి చేయలేదు. అంతరంగం ఎరిగిన ప్రభు ఏమన్నారంటే నీవేమి కోరుచున్నావు అని అడిగాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనవి చేయడానికి వెళ్ళింది. అమ్మా ఏంటిది నీ కోరిక ఏంటి అని ఆయన అడిగేశాడు. ఎంత అద్భుతం అండి నిజంగా. యేసు ప్రభు అట మన అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఈ దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తే బాగా అర్థమవుతుంది. ఏ వేదన అయితే నీలో ఉందో, ఏ ఆశ అయితే నీలో ఉందో, ఏ ఆశయం అయితే నీలో ఉందో దాన్ని ముందే ఎరిగినటువంటి వాడు. ఒక చక్కని మాట ఒకటి కీర్తన 139లో నిన్న ఉదయకాలం చదివినప్పుడు నేను విన్నాను. ఏంటంటే ఆ మాట, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు అంటాడు 139వ కీర్తన. తీయండి, ఉందా లేదా అసలు బైబిల్లో? నేను చెప్పేది అలా మీరు బుడ్లు అప్పగించినారు అనుకోండి, మీకు బుర్రలోకి వెళ్దో బైబిల్లో ఎక్కడ ఉందో కూడా తెలియదు మీకు. ఉందా లేదా? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును ఏం చేస్తున్నావు? గ్రహించుచున్నావు అంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నావు అంటే నీవు గ్రహించుచున్నావు. నాకు తలంపు ఇంకా పుట్టలేదు, కానీ నా మనస్సును నీవు ముందే గ్రహించావు. ఇది దేవుని జ్ఞానం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మనుష్య కుమారుడుగా పిలువబడుతున్నప్పటికీ దేవుని కుమారుడుగా అన్నీ ఎరిగినటువంటి వాడుగా, అన్నిటి మీద అధికారము కలిగినటువంటి వాడుగా ఆయన ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే కనబడుతూ ఉన్నాడు. ఆయన గురించి మీరు ఈ కోణంలో చదివితే, మనుష్య కుమారుడు అనే కోణంలో చదివితే లూకా సువార్తలో మనుష్య కుమారుడుగా, మత్తయి సువార్తలో యూదుల రాజుగా ఆయన కనబడుతున్నాడు. మార్కు సువార్తలో దేవుని సేవకుడుగా కనబడుతున్నాడు. యోహాను సువార్తలో వాక్యమైన దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా, ఆమె మనవి చేద్దామని వెళ్ళింది. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? నీవేమి కోరుచున్నావు అని అడిగాడు. నీవేమి కోరుచున్నావు అని అడిగితే సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏమడుగుతాము? ఏమండి ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయండి, లేకపోతే వీళ్ళకి పెళ్ళి అయ్యిందండి బిడ్డలు కలగాలని ప్రార్థన చేయండి, లేకపోతే మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి. అన్నీ కేవలం ఎలా ఉంటాయి అంటే భూసంబంధమైనటువంటి కోరికలుగానే ఉంటాయి. కానీ ఆమె అడిగినటువంటి ఒక ఆలోచన చూస్తే హృదయం చాలా ఆనందంతో గంతులేస్తూ ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి ఈ మాట. ఏమి కోరుచున్నావు అని అడిగితే ఏమడుగుతుందామే? అందుకామె నీ రాజ్యమందు, అంటే ఈ లోకము ప్రభు రాజ్యం కాదు, ఈ లోకము దుష్టుని యందు ఉంది. అర్థమైందా? ఈ రాజ్యము, ఈ లోకము ఈ రాజ్యం కాదు ఆమె కోరుకున్నది. ఈ లోకంలో ఘనతను కోరుకోలేదు, ఈ లోకంలో సుఖాన్ని కోరుకోలేదు, ఈ లోకంలో ఒక పదవిని కోరుకోలేదు, ఈ లోకంలో ఒక గుర్తింపును కోరుకోలేదు. ఆమె ఏమడుగుతుందంటే నీ రాజ్యమందు. ఎక్కడ? నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడేమో నీ కుడివైపున, ఒకడేమో నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయన అడుగుతా ఉంది. అంటే ఆమె ఏం కోరుకుంటుంది? మహిమలో ఆ స్థానం కోరుకుంటుంది. ఈ లోకంలోనే మనం కోరుకుంటున్నాం, ఈ లోక సంబంధమైన వాటినే మనం అపేక్షించేవారుగా ఉన్నాం. దీని గురించి ఒక ఛాలెంజ్తో కూడినటువంటి ఒక వచనం పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా ఆ 3వ వచనంలో ఆయన చెప్తాడు. 3వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయము 2. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మొదటి వచనం చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. రెండవ వచనం చదివితే పైనున్న వాటి మీదనే కానీ
భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేస్తే ఈ లోకపు విషయంలో మనం మృతి పొందిన వారం, దేవుని విషయంలో మనము జీవిస్తున్నటువంటి వారం. కనుక ఇప్పుడు మన యొక్క జీవిస్తున్నటువంటి ఈ లోక సంబంధంగా జీవించేవారేమో ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతారు. కానీ క్రీస్తుతో కూడా లేపబడిన వారమై నూతన జీవం పొందిన వారమైన మనము ఈ లోక సంబంధమైన వాటిని కాదు వెతకాల్సింది. వెతకండి, మనసు పెట్టుకోకండి అని అంటున్నాడు. కానీ మన మనసు ఎప్పుడూ దీని మీదే ఉంటుంది. మన మనసు ఎప్పుడూ దీని మీదే ఉంటుంది. ఏది ఎలా జరగాలో ఎప్పుడు జరగాలో జరిగిపోద్ది. దాని గురించి మనం ఏమీ ఆలోచించి బెంగపెట్టుకుని కలవరపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అనంటే పైనున్న వాటి మీదనే కానీ అన్నాడు, కింద మనసు పెట్టొద్దు అన్నాడు. ఏమండి, ఒక జంతువు ఉంటుంది. ఆ జంతువు బ్రతికినంత కాలం కూడా అది కిందకి తప్ప పైకి ఎప్పుడూ చూడదట. చూస్తుందా ఎప్పుడైనా? ఎప్పుడూ చూడదు. ఏంటా జంతువు మీకు తెలుసు. అది తిరిగి దాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు దాన్ని ఇలాగా కట్టి, కాళ్ళు ఒక కర్రకు కట్టి, ఏమండి, దాన్ని ఇలా తీసుకెళ్తుంటే అప్పుడు ఇలా పైకి చూస్తుందంట. అప్పుడు దాకా అది ఎక్కడ చూస్తుంది? భూమి మీదే, కిందకే ఉంటుంది. దాని దృష్టి ఎప్పుడు కూడా కింద. ఎక్కడ ఏ రోత ఉందో, ఎక్కడ ఆ యొక్క ఏమంటే బురద ఉందో, ఎక్కడ ఏ మురికి ఉందో అక్కడే చూస్తూ ఉంటుంది. కానీ ప్రియులారా, గొర్రె అలా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రె ఎప్పుడు కూడా తన ముందున్న కాపరిని చూసుకుంటూ నడవాలి. నడిస్తే దానికి క్షేమం. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభువు వారు మనల్ని పందులుగా పిలవలేదు. పంది మురికిని అపేక్షిస్తుంది, పంది అపవిత్రతను అపేక్షిస్తుంది, పంది ఆ బురదలో దొర్లుతుంది. ఇదే మహా ఆనందం, ఇదే మహాభాగ్యం, ఇంకా నాకు జన్మ తరించిపోయింది అనుకుంటుంది. కానీ గొర్రె అలా కాదు. గొర్రె పచ్చికను మేస్తుంది. ప్రియులారా, మేకైనా ఒకవేళ ఆ వాల్ పోస్టర్లో ఈ పీక్కుని తింటదేమో, కానీ గొర్రె మాత్రం ఎప్పుడు వాటిని ముట్టుకోదు. అందుకనే దేవుడు మనల్ని గొర్రెలుగా పిలిచాడు తప్ప పందులుగాను మేకలుగా పిలవలేదు. నా గొర్రెలు నన్ను వెంబడించును అని అన్నాడు. ఏమండి, ఆయన వెంబడించేవారు గొర్రెలు, వాటికి కాపరిని నేను గనుక అవి నా స్వరమును ఎరుగును, అవి నన్ను వెంబడించును అన్నాడు. ఈ రోజున మనము ఈ మాట ఇప్పుడు మర్చిపోద్దాం. సరే, ఇక్కడ ఉన్న విషయాన్ని చూద్దాం. పైనున్న వాటి మీదనే కానీ క్రిందున్న వాటి మీద నీవు మనసు పెట్టొద్దు అని చెప్పినటువంటి రీతిగా ఈమెకు ఒకవేళ ఆ ఉపదేశం ఉందో లేదో తెలియదు. కానీ మొత్తానికి ప్రభువు చెప్పిన మాటలు బట్టి ఈమె కనుదృష్టి కూడా ఎక్కడికి వెళ్ళిందంటే, తన కుమారులు వాళ్ళ జీవనోపాధిని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తే ఈ జెబెదయి ఆమె యొక్క ఈమె పేరు బహుశా నాకు తెలిసి సలోమి అనే పేరు ఏదో నేను ఉన్నట్టుగా గమనించాను. కానీ ఇక్కడ ఉన్న విషయాన్ని గమనిద్దాము. ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా, ఒరే మిమ్మల్ని ఎందుకు పెంచుకున్నావురా, కనీసం మాకు గెంజి నీళ్ళు కూడా ఇవ్వకుండా మీరు ఆయన కూడా వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారనే మాట అనలేదు వాళ్ళు. అర్థమైందా? అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఆయన పరలోకము నుండి భూమి మీదకి వచ్చారు. ఆయన మనల్ని రక్షించడం కోసం ఆయనతో ఉండి, నా బిడ్డలో ఆయనతో పాటుగా జీవించటంలో ఎంత ధన్యత ఉంది, ఎంత భాగ్యం ఉంది అనే విషయాన్ని గమనించి ఆమె ఏమడుగుతుందో తెలుసా? ఇక్కడ మరి ఏమీ అడగట్లేదు. ఏమడుగుతుందంటే మహిమలో. దేవునికి స్తోత్రం. ఎక్కడ? మహిమలో. చక్కని పాట ఉంది. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. హల్లెలూయా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తే సాధు సుందర్ సింగ్ని ఒక చిన్న కొత్త నిబంధనతోటి, ఒక కంబలి కప్పుకునేటువంటి దుప్పటితోటి బయటకు వచ్చాడు. దాంతోనే జీవితకాలం బ్రతికాడు. ఆయనకున్నటువంటి ఆధారం ఏంటంటే దేవుని వాక్యము. ఆయనకున్నటువంటి తోడు ఎవరంటే దేవుడు. ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆయన నామాన్ని ప్రకటించడం. ఎలా బ్రతకగలిగాడండి? కోట్లు పడగలెత్తినటువంటి జమీందారీ కుటుంబంలో నుంచి బయటకు వచ్చాడు. తినడానికి లేదు, పడుకోవడానికి లేదు, ఏమండి, ఎవరి చేత కూడా గౌరవించబడిన వాడుగా కూడా లేడు. కానీ ప్రభువు కోసం ప్రియులారా తన జీవితాన్ని ధారపోసేసాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున ఆలోచన చెయ్యాను. ఎందుకు అనంటే అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని రాయబడి ఉంది బైబిల్లో. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకంలో ఏదో అలా బ్రతికేస్తూ ఏదో ఈ రోజు అయిపోయింది, రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది, ప్రభు ఎప్పుడు పిలుస్తాడో అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు జీవితాలు ధారపోసారు. అయితే ఒంటరిగా ఉన్న వాళ్ళే కాదు, భార్యాభర్తలు కూడా జీవితాలు ధారపోసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, తమను తాము తగ్గించుకొని దేవుని కొరకు సౌకర్యాలను చూసుకోలేదు, సుఖాలను చూసుకోలేదు, ఘనతలను కోరుకోలేదు. అలా జీవించి వారి జీవితాన్ని ఎప్పుడూ కూడా పైనున్న వాటి మీదే మనసు పెట్టుకుని బతికారు. ఈ రోజున ఒక మాట నేను మీకు మనవి చేస్తున్నాను. పైనున్న వాటి మీద మనస్సు లేనటువంటి వాడు బైబిల్ ప్రకారంగా విశ్వాస కాదు. నువ్వు అనుకోవచ్చు, నేను నమ్ముకున్నాను,
నేను మందిరానికి వెళ్తున్నాను ఏమండి, నేను ఏదో జీవించేస్తున్నాను అనుకోవచ్చు. దేవుడు ఏమంటాడంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే అంటాడు. ఎందుకంటే నీవు లోకాన్నే వెతుకుతున్నావు, లోక సుఖాలనే వెతుకుతున్నావు, లోక భోగాలనే వెతుకుతున్నావు, లోక ఘనతలనే వెతుకుతున్నావు. దీని గురించి కొట్టుకోవడం, దీని గురించి తిట్టుకోవడం, దీని గురించి అనేక రకాల ఆలోచనలు చేసుకునే పరిస్థితి ఈనాడు సమాజంలో ఉండగా, ప్రియులారా, మనము మాత్రము వాటికి వేరుగా జీవించవలసిన వారిగా ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తించితే, పందిలాగా కిందే 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 చూసినట్టుగా మనం చూడటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ముందే ఏమన్నాడంటే నా గొర్రెలు అనేసాడు. దేవునికి స్తోత్రం. గొర్రె పైకి కిందకు చూడదు, గొర్రె పైకి చూస్తుంది కానీ కిందకు చూడదు, పంది కిందకు చూస్తుంది కానీ పైకి చూడదు. ఈనాడు సమాజంలో, క్రైస్తవ సంఘంలో ప్రియులారా, మొత్తం టోటల్గా చూస్తే పందులు గొర్రెలే ఆలోచిస్తాయి. అంటే గొర్రెలాగా పైకి చూసినా చూడొచ్చు, లేదంటే పందిలాగా కిందే 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 మన దృష్టి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అలా ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు పైన వాటినే వెదకాలి. దేవునికి స్తోత్రం. అమెరికాకు ప్రెసిడెంట్గా చేస్తానన్నాడు బిల్లీ గ్రామ్ గారి దగ్గరికి వచ్చి, వితౌట్ ఎనీ ఎలక్షన్ మేము మిమ్మల్ని ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నాము అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి ఆయన అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడట, నేను దేవుని సేవకుడు అనేటువంటి స్థానాన్ని వదిలిపెట్టి ఈ దేశానికి అధ్యక్షుడినయ్యి నా పిలుపును, నా ఏర్పాటును నేను పోగొట్టుకోలేను అన్నాడు. నా దర్శనాన్ని నేను వదులుకోలేను అన్నాడట. నిజంగా అలాంటి ఛాన్స్ వస్తాయి. ఏమండి, ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత గొప్ప సుఖాలు ఉంటాయి, ఎంత గొప్ప ఘనతలు ఉంటాయి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనంటే అసలు ఆ పేరు కోసమే కొట్టుకుంటారు కొంతమంది. కనీసం ఒక్కసారి అక్కడ కూర్చుని దిగిపోయినా పర్లేదు, అర్థమైందా? కానీ ఆయన ఏమన్నాడంటే, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్ టు ది స్టేట్. నేను దేవుని సేవకుడినై ఉండి నా దేవుని పిలుపును నేను నెరవేర్చుకోవడానికే నేను ఇష్టపడుతున్నాను తప్ప రిజెక్ట్ చేసేసాడు. ఆయన రిజెక్ట్ చేసేసాడు. భక్త సింగ్ గారు అమెరికాకు పరిచర్య కోసం వెళ్తే అక్కడ బెంజ్ కార్లు షోరూమ్ ఉన్నటువంటి ఆయన వచ్చాడంట. వాక్యం విన్నాడు. విన్న తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత ఈయన దగ్గరకు వచ్చి, నేను మీకు ఒక 10 కార్లు ఇస్తాను, తీసుకెళ్ళండి, బోల్డ్ సేవ చేస్తున్నారు కదా అన్నాడంట. నో, ఐ డోంట్ వాంట్ ఇట్ అన్నాడు. నాకు అవసరం లేదు అన్నాడు. ఆయన ప్రక్కనే కూడా ఉండి పరిచర్య చేసే ఒక అసిస్టెంట్ సహదాసుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని అడిగారంట. ఆయన అయితే వద్దన్నారు, కనీసం నువ్వైనా తీసుకోవచ్చు కదా అయ్యా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ గెహాజీ అన్నాడంట. అంటే నేను ఒక గెహాజీని కావాలనుకోవట్లేదు అన్నాడు. ఎవరు నిలబడగలరండి? ఎవరు నిలబడగలరు? చాలా ప్రియులరా, విశ్వాసివా లేకపోతే నువ్వు అవిశ్వాసివా? ఇటు అవిశ్వాసి కాదు, ఇటు విశ్వాసి కాదు, మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే ఎటు చెందుతాం మనం అసలు? పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకుని ఆ కొద్దిపాటి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలకే మెల్ట్ అయిపోయి ఆమె పూర్తిగా ఏమనుకుందంటే, ఎందుకు వచ్చింది ఈ లోకంలో, ఏదో అలా బతికేస్తే చాలు, కానీ మహిమలో మాత్రము నా కొడుకుల్ని నేను యేసయ్య కుడివైపును చూడాలి, ఎడమవైపును చూడాలని ఆశించిందట. దేవునికి స్తోత్రం. ఎంత మంచి తల్లి! ఈ మాతృ దినోత్సవం రోజు ఏ తల్లి ఇలాగ ఆలోచన చేస్తుందో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేస్తే పిల్లలు కూడా ఆ మాటకు వారు విధేయత చూపించి ఆయన వెంబడించటం, ఈ పిలుపు కోసం ప్రియులారా, ఒకవేళ మీకు అది సాధ్యం అవ్వాలి అని అంటే ప్రభు చెప్పారు, అది ఎవరికి తండ్రి చేత సిద్ధపరిచిందో వారికే, కానీ అది నాకు సాధ్యం కాదు అన్నట్టుగా ప్రభు ఆ రోజున మాట్లాడడం జరిగింది. నా కుడివైపున నా ఎడమవైపున ఒకరిని కూర్చుండనిచ్చుట నా వశమున లేదు అని ఆయన చెప్పారు. కానీ నాకు అనిపించింది ఈ హృదయంలో ఈ మాట ఉండిపోయింది, మనం ఎక్కడ ఉండాలి అని అంటే ప్రభు పక్కనే ఉండాలనుకున్నారు. యోహాన్ను ఎన్ని హింసలు పెట్టారో అయినా కూడా ప్రభుని వదిలిపెట్టలేదు. జెబెదయి కుమారుడైనటువంటి ఈ యొక్క యాకోబు యోహాన్లు, వాళ్ళిద్దరు కూడా, ఇద్దరు కుమారుల పేర్లు ఏంటంటే యాకోబు యోహాను. అర్థమవుతుందా? ఈ యాకోబు యోహాన్లు ఇద్దరు కూడా, యాకోబునేమో హేరోదు ఖడ్గంతో చంపించేశాడు. ఇక మిగిలింది ఎవరంటే యోహానును కూడా చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ కూడా దేవుడు ఆయన కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ అద్భుతంగా ఆయనను తప్పించుకుంటూ వచ్చాడు. ఆయన నిర్ణయిస్తే తప్ప ఎవరు ఏం చేసేద్దామన్నది అయ్యే పనేం కాదు. ఏమండి, హతసాక్షిగా ఆయన మరణించాడు, సజీవ సాక్షిగా ఈయన మరణించాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, మామూలుగానే నిండు వృద్ధాప్యంలో మరణించాడు యోహాను చావలేదు అనుకోవడానికి లేదు. చావలేదనుకోవడానికి లేదు, చనిపోయాడు, మామూలుగా మరణించాడు. ఆయన చంపుదామని ప్రయత్నం చేసి మరుగుతున్న బాణలో వేసేసారు, నూనెలో, అప్పుడు కూడా కాపాడబడ్డాడు. ఏమండి, పద్మాసులంకలోకి వేసేస్తే అక్కడ విషసర్పాలు చకాటేస్తే చచ్చిపోతాడు అనుకున్నాను, కానీ అక్కడి నుంచే ప్రకటన గ్రంథం రాశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆలోచన చేస్తే ఆ మహిమ మీద ఆయన దృష్టి ఉండిపోయింది. ప్రభువా నీ మహిమను నాకు చూపించు అని అడుగుతున్నాడేమో. ఆ ప్రకటన గ్రంథాన్ని రాయడం కోసం పద్మాసులంకలోనికి ఏకాంతవాస శిక్ష విధించబడినటువంటి సమయంలో అక్కడ ఆయన ప్రత్యక్షత ఆయనకు కనపరిచాడు.
ఏమండి అదే పాట మనం పాడుకునేది, స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడు అనే పాటలో యేసు ప్రభు యొక్క సర్వాంగ వర్ణన మనకు అక్కడ కనబడతా ఉంది. ఈ దర్శనం అంతా చూసిన వాడు ఎవరంటే యోహాను. మహిమను చూడాలి అని అంటే ప్రియులారా, ఎలా పడితే అలా బతికేస్తే మహిమను చూడలేం. మనం కడుక్కోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి, ఎంతో ఫ్లాట్ అయిపోవాలి. నాకు అది ఉంది ఇది ఉంది అని గర్వించి ఒకవేళ గనక మనం విర్రవీగితే మనం ఆ మహిమను చూడలేం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దీనులైనటువంటి వారంటే ఏమీ లేని వాళ్ళని కాదు, ఎంత ఉన్నా కూడా ఏ స్థితిలోకి ఒకవేళ ఎదిగినా కూడా వారు ఒదిగి ఉండే వాళ్ళే దీనులంటే. దేవునికి స్తోత్రం. 1,00,000 రూపాయలు సంపాదించినంతలో ఇంకా నాకంటే గొప్పోళ్ళు లేరు అని అనుకునే కంటే, దేవా నన్ను ఈ స్థానంలో నువ్వే కదా ఉంచావు నాయన, నేను ఏ పాటి దానను ఏ పాటి వాడను అనుకుంటూ దీనులమై ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపేటువంటి వాళ్ళుగా మనం ఉండగలగటమే అది దీనత్వం అంటే. ఏవో అది లేదు ఇది లేదని దీనత్వం కాదు అది. ఈ లోకరీతిగా అని అనుకుంటారు, అయ్యో పాపం అనుకుని అది వేరు. ఏమంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని రాయబడుతూ ఉంది. కనుక ప్రియులారా, ఈ రోజున మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఒక మాతృ దినోత్సవం రోజున ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక తల్లి ఉంది, మరొక తల్లి ఎలాంటిది అని అంటే, హేరోదు తన భార్య అయినటువంటి ఆ ఫిలిప్పు తన యొక్క సోదరుని భార్య అయినటువంటి హేరోదియను ఉంచుకున్నాడట. ఏమండి ఉంచుకున్నాడు. బాప్తిసమిచ్చి యోహాను వెళ్ళి ఏమన్నాడంటే, నీవు చేసింది న్యాయమైనది కాదు అని చెప్పాడు. న్యాయమైనది కాదు అని ఎందుకు చెప్పగలిగాడంటే, ఈ బాప్తిసమిచ్చి యోహాను గురించి రాయబడిన మాట, అతడు పరిశుద్ధుడు, ఇతడు నీతిమంతుడు, అతడు ప్రవక్త అయి ఉన్నాడు గనుక ఏమన్నాడు తెలుసా, రాజుకు ఎదుట నిలబడి నీవు చేసింది సరైనది కాదు అని చెప్పాడు. రాజు తలుచుకుంటే దెబ్బల కొదువేంటి, ఎవరక్కడ అన్నాడు. అంటే చిత్తం ప్రభు, వెంటనే వీడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేయండి అన్నాడు. కళ్ళ ముందు నుంచి చెరసాల్లోకి వేయబడ్డాడు. అక్కడ ప్రియులారా ఉన్నటువంటి సమయంలో హేరోదు రాజు యొక్క పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు రోజున ప్రత్యేకమైనటువంటి సంబరాలు జరిగినాయి. మామూలుగా జరగవు కదా రాజుగారి పుట్టినరోజు అంటే. ఆ జన్మదినోత్సవం రోజున ఈ హేరోదియ తన కుమార్తెతో నాట్యం చేయించింది. ఆ నాట్యానికి హేరోదు రాజు, అతని సంస్థాన అధిపతులు వాళ్ళందరూ కూడా ముగ్ధులైపోయారు. చాలా అద్భుతంగా నాట్యం చేసింది. నీకేం కావాలి అని అడిగాడు రాజుగారు. నీకేం కావాలి అని అడిగితే తల్లి దగ్గరికి వెళ్ళింది. ఏం అడగమంటావు అని అడిగింది. అర్థమైందా? ఏం అడగమంటావు అని అడిగితే బాప్తిసమిచ్చి యోహాను తల అడగమంది. బాప్తిసమిచ్చి యోహాను తల అడుగు అని చెప్పింది. అదేంటి వింత కోరిక కదా అది. ఒక వెండి అడిగినా, బంగారం అడిగినా, లేకపోతే రాజ్యంలో పలానా ప్లేస్ కావాలి, పలానాది కావాలంటే ఇచ్చేసేవాడు రాజుగారు. కానీ రాజు ఆ మాట వినగానే తన మనస్సు నొప్పించిందట, బాధ కలిగిందట. అరే రే, నిర్దోషి అయినటువంటి అతని ప్రాణాన్ని ఎలా తీయటం, అతడు పరిశుద్ధుడు, అతడు నీతిమంతుడు అని దేవునికి భయపడ్డాడు. కానీ తను అన్న మాట ప్రకారంగా ఏం కావాలో అడగమన్నాడు కదా, తెచ్చిచ్చేయండి అని చెప్పాడు. తెచ్చిచ్చేయండి అని చెప్తే యోహాను తల నరికి పల్లెములో పెట్టి తెచ్చి అతని ముందే ఆ యొక్క హేరోదికి ఇవ్వటం, హేరోదియ కుమార్తెకి ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఎంత దారుణమైన పరిస్థితికి కారణం ఎవరో తెలుసా? హేరోదియా. ఈ తల్లి చెప్పబట్టి కదా ఈ కూతురు ఇలాంటి కోరిక అడిగింది. ఈ తల్లికి ఆ తల్లికి ఎంత యోజనాలు తేడా ఉందో ఆలోచన చెయ్యం. ఎన్ని మైళ్ళ దూరం ఉందో ఆలోచన చెయ్యం. పాతాళానికి పరలోకానికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది. నీ తలంపు, నీ కోరిక సరైనదై ఉండాలి. కానీ ప్రియులారా, ఇలాంటి కోరికలు కోరేటువంటి తల్లిగా నీవు నీ బిడ్డలకు ట్రైనింగ్ ఇవ్వకూడదు. ఏమండి ఆలోచన చేస్తే చాలా బాధ, కానీ చాలా ఆనందం, హృదయం పొంగిపోయేటంతటి సంతోషం ఈ జెబెదయి కుమారుల తల్లిని చూస్తే. హల్లెలూయా. ఏమండి పరలోకమే ఆనందించిన ఆనందం ఆ యొక్క తల్లిని బట్టి. ఈరోజున ఆలోచన చేస్తే యోహాను అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, యెహోవా ప్రియులారా కృపగలవాడు అని అర్థం. ఏమండి యెహోవా కృపగలవాడు అని అర్థం. యోహాను అనే మాటకు యెహోవా కృపగలవాడు అని అర్థం. జెబెదయి అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే వరము అని అర్థం. అంటే దేవుడే వరముగా అనుగ్రహించబడటం కోసం ప్రియులరా, ఆయన వరముగా అనుగ్రహించబడి భూమి మీదకి వస్తాడు అని వారు విశ్వాసం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో యోహాను సువార్త 3:16 ప్రకారంగా పరలోకము నుండి పరమ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వరముగా అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఈ జెబెదయికి ఈ యొక్క సత్యము అర్థమయ్యిందో, ఈ జెబెదయి కుమారులు ఆయన వెంబడిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అలాగే చెయ్యాలి. ఈ పని కంటే ఆ పనే ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి వృత్తిని విడిచి ఏమండి వారు పరలోక రాజ్యం కోసం, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం కోసం తమ్మును తాము ఏం చేశారు తెలుసు, అప్పగించుకున్నారు. ప్రభు పిలిచారు, ఆయన వాళ్ళు వెంబడించారు. ఈరోజున ఆలోచన చేస్తే కొన్ని మాటలు నేను మీకు చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. ఓ తల్లి, నీ బిడ్డను ఎలా పెంచాలనుకుంటున్నావు? ఏమండి
నీ బిడ్డలను ఎలా పెంచాలనుకుంటున్నావు? కొంతమంది మనం చేసే పెద్ద తప్పులు ఏంటో తెలుసా? మనం అంతా నీతిగా ఉండాలి అని చెప్తాం. తీరా వాళ్ళు నీతిగా ఉండే సమయానికి రేయ్ డాడీ లేడని చెప్పరా, మమ్మీ లేదని చెప్పరా అంటే నువ్వు ఏం నేర్పుతున్నావు ఇప్పుడు ఆ పిల్లలకి? ఏమి నేర్పుతున్నావు చెప్పండి? అబద్ధం చెప్పడం నేర్పుతున్నావు అండి. ఏం కడుతున్నావు నువ్వు? ఒక అబద్ధపు సామ్రాజ్యాన్ని కడుతున్నావు. కనుక ఈ విషయాల్లో ప్రియులారా మనము మెలకువ కలిగి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అసలే ఆడికి ఆల్రెడీ అబద్ధాలు బోల్డ్ వచ్చు, అర్థమైందా? రే ఏం తింటున్నావురా అని అంటే వీడు బుడి అడుగులు వేస్తా అక్కడ చేయబెట్టి ఇలాగనుకుంటా ఏమి తింటలేదని చెప్పి వెకిలి నవ్వుతున్నాడు. మా జాయ్ చూశాను నేను. రే వీడు చేసే పని నాకు అర్థమైపోయింది. ఈయన చాలా జాగ్రత్తగా చూడాలి. ఏం తింటలేదు అంటే పిల్లలు ఎందుకు తినరు ఏమండి? మనకు ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు వాడు ఆ మట్టి తినేస్తున్నాడు, రాళ్ళు తినేస్తున్నాడు అంట. అది గుర్తించుకోకపోతే వాడు అలాగే తినేస్తాడు, అన్నం తినడం ఏమండి. ఏది తినాలో అది తినకుండా ఇంకోటి తింటున్నప్పుడు కంగారు పడుతున్నాం కదా మనం. ఈ రోజున అదొక బలహీనతగా గుర్తించినప్పుడు ఏది వెదకాలో దాన్ని వెదకకుండా వెదకవలసిన వాటిని పక్కన పెట్టి వెదకకూడని వాటిని వెతుకుతున్నామంటే మనం కూడా ఆత్మీయంగా జబ్బు పడి ఉన్నామని అర్థం చేసుకోవాలి. అక్కడేమో ఒక ట్రీట్మెంట్ ఐరన్ సిరప్ ఇలాంటివి ఏవో కొన్ని వాడాలి. ఎక్కడేంటి ట్రీట్మెంటు అంటే ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రభు పాదాల దగ్గర మన జీవితాన్ని సరి చేసుకోవాలి. నీ బిడ్డకు బాగోకపోతే నువ్వు కంగారు పడతావు. మరి నీ ఆత్మీయ జీవితం బాగోకపోతే దేవుడు ఎంత ఎదురు చూస్తున్నాడు నువ్వు బాగు చేసుకుంటావని, ఆయన దగ్గరకు వస్తావని. ఏమండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను అన్నాడు. డాక్టర్లు బాగు చేసేవి కొన్ని, ఆయన మాత్రమే బాగు చేయగలిగినవి కొన్ని. హల్లెలూయా. అందుచేతనే కొన్నిసార్లు ఆత్మీయ జీవితం సరిగా లేనప్పుడు, దారి తప్పుతున్నప్పుడు, మొండితనంగా అక్రమముగా ఒకవేళ మనం ఉన్నప్పుడు ఆయన చేతులు గాయం చేసే చేతులుగా ఉంటాయి, ఆయన చేతులు గాయాన్ని కట్టే చేతులుగా ఉంటాయి. అందుకే హల్లెలూయా. గాయం చేసే చేతులు, గాయమును కట్టే చేతులు. ఈ రోజున ఆలోచన చేసుకొని ప్రభు పాదాల దగ్గర ప్రతి తల్లి తండ్రి ఏమండి, తల్లి ఎలాగయింది ఆమె తండ్రి ఏమండి, తల్లి తండ్రి కూడా పిల్లల గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి భారం కలిగి ఒక్కరోజు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. నేను ఎరిగిన ఒక అన్న నాకు చెప్పినటువంటి మాట, ఒక ఫ్యామిలీ మీటింగ్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, వారు సేవకు వెళ్ళి వచ్చినటువంటి తర్వాత పిల్లలు పడుకున్నటువంటి పిల్లల దగ్గర మంచానికి అటువైపున ఆయన ఇటువైపున ఆ సహోదరి అక్కగారు మోకరించి ఇలా చేతులు కలిపి ఒకరితో ఒకరు, ప్రభువా ఈ బిడ్డలను నీవు కనికరించవా, ఒకవేళ వాళ్ళు ఏదైనా నీకు విరోధంగా తలంచారేమో, ఒకవేళ ఏదైనా విరోధంగా వారి మాటలున్నాయేమో, ఎక్కడైనా ఒకవేళ నేను గాయపరిచేలాగా వాళ్ళు ప్రవర్తించారేమో, దయతో నువ్వు క్షమించి నా బిడ్డల మీద నీ కృపనుంచవా తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థన చేసి కానీ పడుకునేవారు కాదట. పున్న పిల్లలందరి దగ్గర కూడా బాధ్యత లేదా? కేవలం తిండి గురించిన బాధ్యత, బట్ట గురించినటువంటి బాధ్యత, సరదాలను గురించిన బాధ్యత మాత్రమే కాదు, ఆత్మను గురించిన బాధ్యత మనకు ఉండాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని రాస్తూ సామెతల గ్రంథంలో సొలొమోను ఏమి రాశాడు అని అంటే, ప్రియులారా, ఒకవేళ బెత్తము వాడినట్లయితే వాడిని ఏం చేయగలమో, ఎలాగ రక్షించుకోగలమో చెప్తాడు. చూడండి 23వ అధ్యాయము సామెతల గ్రంథము 14వ వచనం, 13-14 వచనాలు. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రియులారా లాభముందో ఆలోచన చేస్తే. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని మరొక దగ్గర రాశాడు. ఇక్కడ ఏమంటాడంటే, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. అంటే ఈ చిన్న వయసులో, తెలియని వయసులో వాళ్ళు మాట్లాడుతున్న మాటల విషయంలో కానీ, వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ, ఎక్కడైనా ఒకవేళ ఏదైనా నేరము చేస్తున్నప్పుడు, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, దీని వలన ప్రియులారా పర్లేదులే వాళ్ళ పిల్లలు వాళ్ళకేం తెలుస్తుందని ఊరుకోకుండా కళ్ళెర చేస్తే ఆగిపోయేలాగానే ఉండాలి, బెత్తం పట్టుకుంటే ఆగిపోయేలాగైనా ఉండాలి. ఏమండి, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు అన్నాడు. ఇదే సామెతల గ్రంథంలో బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అని కూడా రాశాడు. ఆ బాలుడు గురించి ఏ వచనాలు ఉన్నాయో తల్లులందరూ కూడా రాయండి, తండ్రులందరూ రాయండి. మీకు ఎక్సర్సైజ్ లేకుండా చేస్తే ఏమండి అనవసరంగా అనారోగ్యంగా తయారవుతారు. ఎక్సర్సైజ్ ఉంటే ఏమవుతారు? పొద్దున్న లేచి 4 గంటలకే ఏమండి లెఫ్ట్ రైట్ అంటూ నడుచుకుంటూ వెళ్తుంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి దేవునికి స్తోత్రం. వాక్యం తీసి ఒక ఎక్సర్సైజ్ చేయండి. ప్రతి తల్లి తండ్రి ఒక ఎక్సర్సైజ్ చేయండి. బాలుల గురించి ఏం చెప్పాడో రాయండి. రాసి ప్రభువా మేము ఈ రీతిగా మా బిడ్డల పట్ల నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి అని చెప్పి ఒక ప్రార్థన విన్నపం కూడా రాయండి.
రాసి నాకు పోస్ట్ చేయండి. మీరు ఎలాంటి వాళ్ళు అంటే రాయమన్నాను అనుకోండి, రాసేయమని అంటారు. కానీ పోస్ట్ చేయమంటే అప్పుడు మీ సంగతి తెలుస్తుంది. ఓకే, మేము ప్రియులారా ఈ రోజున ఆలోచన చేస్తే క్రమశిక్షణ లేకపోతే వాళ్ళు అడ్డదిడ్డంగా తయారవుతారు. వాళ్ళ మాటలు సరిగా ఉండవు, వాళ్ళ పనులు సరిగా ఉండవు. ఈ రోజున సమాజంలో ప్రియులారా చిన్నప్పటి నుండి చేయవలసిన పర్యవేక్షణ సరిగా చేయకపోవడం వల్ల వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారమైన ఆలోచనలు చేసుకుంటున్నారు. మీ సామర్లకోటలోనే మొన్ననే ఆ సీతపల్లి వాగు దగ్గరికి వెళ్ళి 2 యవనస్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 13 మంది విహారయాత్రకు వెళ్ళారు. ఒక్క పెద్దవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉన్నారో లేదో తెలియదు నాకు. కూడా పెద్దవాళ్ళని తీసుకెళ్ళరు కదా మనకు ఆటంకం వల్ల. రే అగా వెళ్ళిపోతున్నావు, రే ఆగరా ఆగరా, ఎంత చెప్పినా ఆయన పెట్టరు రే అంటాడేమో అని ఈ అడ్డు వదిలించుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళి ఎందులో పడుతున్నారు? వాగుల్లో చిక్కుకుపోతున్నారు, చచ్చిపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిదా, హద్దుల్లో ఉండి ప్రాణాలు కాపాడుకోవడం మంచిదా? మీరు అలా చూస్తారేంటంటే మీ సామర్లకోట గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం మాట్లాడరా? మీరంతా స్వాభిమానం, స్వగ్రామ అభిమానం ఎక్కువగా ఉన్నట్టుంది. చాలా బాధ అనిపించింది నాకు. వెంటనే నేను మన గ్రూప్లో పోస్ట్ చేసి దీని విషయంలో ప్రార్థన చేయండి అని చెప్పి నేను చేసానా లేదా? మీరు గ్రూప్ చూడరు, అన్ని గ్రూపుల్లో ఉంటారు కానీ ఈ గ్రూప్లో మాత్రం చూడరు మీరు. ఓకే, చాలా జాగ్రత్త ప్రియులారా. చాలా విలువైంది ఈ జీవితం, చాలా విలువైంది ఈ జీవితం. తల్లిదండ్రులుగా మన కోరికలు, పిల్లలను సరైనటువంటి రీతిలో మనము వాళ్ళ కోరికలను మనం సరిగా నడిపించకపోతే ఏమండి వాళ్ళు క్రమం తప్పిపోతారు. చివరికి వాళ్ళ అడ్డదిడ్డమైన కోరికల చేత ఎందరినో హతమార్చేవారుగా తయారవుతారు, ఎందరినో పాడు చేసేవాళ్ళుగా తయారవుతారు. ఏమండి ఈరోజు పెరిగినాయి ఏంటంటే పార్టీలు పెరిగినాయి కానీ ప్రేమలు పెరగలేదు. మదర్స్ డే రోజు ఏమండి మెసేజ్లు పెరుగుతున్నాయి. మదర్స్ డే రోజు ఒక డాక్టర్మ్మ గారు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె చెప్పారు ఏంటంటే ఎవ్రీడే మదర్స్ డే అన్నారు. అనుకోవాలి పిల్లలు, ఎవ్రీడే మదర్స్ డే అనుకోవాలి పిల్లలు. ఎందుకంటే ప్రతిరోజు తల్లి వాళ్ళ పట్ల తీసుకునే శ్రద్ధను బట్టే కదా వాళ్ళకి ప్రతి అవసరత తీర్చబడద్ది. అంతే కదా, అవునా కదా? అప్పుడప్పుడునా మదర్ పని అప్పుడప్పుడు వస్తుందా? ఈరోజు మదర్ అయ్యి రేపొద్దున ఆదర్ అయిపోద్దా? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఈ రోజునేమో తల్లి, రేపేమో ఏమో ఎవరో అదర్. అంటే ఎంత దారుణమైన ఆలోచన నిజంగా. ఈరోజేమో ఎంతో హ్యాపీ మదర్స్ డే. అబ్బో ఏమండి ఎంత గొప్ప కొడుకో, ఎంత గొప్ప తల్లో, ఎంత గొప్ప కూతురో ఆలోచిస్తే. కానీ ఒక మాట నేను చెప్తాను ఏంటంటే ఈ లోక ప్రేమలు అంతంత మాత్రమే. యేసయ్య ప్రేమలో అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ ఆయనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన చేత ప్రియులారా మనం ఆదరించబడుతున్నాం. అక్కని తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదని అన్నాడు. ఇందాక చదివాను కదా, మనుష్యకు ఒక కుమారుడు తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాను అని అన్నాడు. ఎత్తుకొని వచ్చానన్నాడు. మళ్ళీ ఎత్తుకునే దేవుడు అండి ఆయన. దయచేసి మీరు దేవుని లేఖనాన్ని చూస్తే మమ్మల్ని ఎవరు ఎత్తుకుంటారు, ఇంత వయసు వచ్చేసింది అనుకుంటున్నారేమో. మీకు ఎత్తుకునే ఆయన చూపిస్తాను, మీకు ఏం కలవరం లేదు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 46:4 ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనుచు మోయుచు తల వెంట్రుకలు నెరయ్య వరకు ఎత్తుకొనివాడను నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొనివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని అంటా ఉన్నాడు. ఇంకెవరిపై ఎత్తుకుంటారు? ముదిమి వచ్చిన తర్వాత ఏమండి ఎత్తుకునేవాడు ఆయనే. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడట. వచ్చే వరకు అంటే అంతకుముందు కూడా ఎత్తుకున్నాడని కాదు అని అర్థం. ఇప్పుడు ముదిమి వచ్చాక ఎత్తుకుంటాడని కాదు. ముదిమి వచ్చే వరకు అంటే అర్థం ఏంటి? చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎత్తుకుంటారు, తాతయ్యలు ఎత్తుకుంటారు, అమ్మమ్మలు ఎత్తుకుంటారు, నాన్నమ్మలు ఎత్తుకుంటారు. కానీ రాను ఎత్తుకోరు ఇంకెవరు. కానీ ఆ తర్వాత నుంచి ఎత్తుకునేవాడు ఎవరంటే ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎత్తుకునేవాడు కావాలా ఏమండి? లేదా అప్పుడప్పుడు ఎత్తుకుని వదిలేసేవాడు కావాలా? కొంతమంది ఇప్పుడు పెళ్లిలో ఆ ట్రెండ్ వచ్చింది ఏంటంటే పెళ్లి కూతురుని ఎత్తుకుని వస్తున్నాడు పెళ్లి కొడుకు. అమాంతంగా కూతురుని ఎత్తుకుని వస్తున్నాడు తండ్రి. నిజంగానే కొంతమంది అంత ప్రేమాలకు ఉందేమో, అంత మొయ్యగలిగిన శక్తులకు ఉందేమో, కానీ నాకు లేదు. దేవునికి స్తోత్రం. నిజమే, ప్రేమ అనేది పొంగిపోయినప్పుడు, పొర్లిపోయినప్పుడు ఎలాంటి రీతిగా వ్యక్తం చేస్తాము. ఆయన అంటున్నాడు ఒకవేళ ఆ రోజు ఎత్తుకోవచ్చేమో కానీ ఆ తర్వాత నుంచి ఎత్తుకునేది ఎవరంటే ఆయనే. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఒక చక్కని మాట ఇక్కడ కనబడుతూ ఉంది. 3వ వచనం చదివితే కనబడుతుంది, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకొనిన వారలారా నా మాట ఆలకించండి అంటున్నాడు ఆయన. అర్థమైందా? తల్లి గర్భములో నేను ఉన్నప్పుడట నా తల్లిని నన్ను కలిపి ఎత్తుకున్నాడట ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? అక్కడ గమనించాను అన్నమాట. ఎంత ప్రేమ ఆయనకి మన మీద, ఎంత ప్రేమ. ఎత్తుకుని పడేయడైనా, ఎత్తుకుని వదిలేయడైనా, ఎప్పటికీ ఎత్తుకునేవాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటికీ ఎత్తుకునేవాడు ఆయన. కొంతమంది తల్లులను తండ్రులను చివరి సమయంలో చూడలేక
ఏమండి రోడ్ల మీద వదిలేస్తున్నారు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళకు బరువు అయిపోయారేమో, కానీ తండ్రికి మాత్రం, పరలోకపు తండ్రికి మాత్రం వాళ్ళు బరువు అవ్వలేదు. హల్లెలూయా. అందుకనే వాళ్ళ కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయబడినాయి. ఒకవేళ అండి అలాంటి వారిని అక్కడికి చేరిస్తే, మొన్న అడిగాను నేను, మాకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, బట్టలు తర్వాత బియ్యము ఇటువంటి ఏమైనా మీ ఇష్టం మీరు ఏమి ఇచ్చినానన్న. నేను అన్నాను, ఒకవేళ మేము ఎవరినైనా జాయిన్ చేస్తే ఏం చేయాలన్నా అండి, ఏం కట్టక్కర్లేదండి రూపాయి, వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదండి, నా కార్డు పెట్టుకుని వచ్చేయమన్నా, ఆధార్ కార్డు అంతే, మేము చూసుకుంటామని అన్నాను. ఒకవేళ ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉంటే అలాంటి స్థలాల్లో ఉండి కూడా పరిచర్య చేయొచ్చు. హల్లెలూయా. అలాంటి వారికి దేవుని పరిచర్య చేయొచ్చు. ఏమండి అలా కూడా మనం దేవునికి ఉపయోగపడవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ సదుపాయం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అది నేను చెప్పబోయే మాట. ఆర్ఫనేజ్ హోమ్ ఉంది. ఎందుకొరకు ఉంది అంటే, కొంతమంది బుద్ధి తక్కువయ్యి, బుర్ర తక్కువయ్యి, అక్రమ సంబంధాలతో కనేసి పడేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళని అక్కడ చేరితే వాళ్ళు పెంచుతారు. ఏమో తల్లి ఎవరో తండ్రి ఎవరో వాళ్ళకి తెలియదు. ఎవరికే తెలుసా? తెలియదు. వాళ్ళు చేరదీసి వాళ్ళకి కావాల్సిన ఆలనా పాలన ఇచ్చి చేసి పెంచి పోషించేటువంటి అనాథ శరణాలయాలు ఏర్పాటు చేయబడినాయి. ఏంటి కరోనా వచ్చింది, తినడానికి తిండి లేదు, సప్లై చేసి వాళ్ళని ప్రేరేపించాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవునా కదా? మరి మనం చేయగలిగాము కొన్ని అంటే ఆయన చేయించాడు కాబట్టి. కనుక ఈ రోజున ఆలోచన చేస్తే ప్రతి విషయాన్ని పట్టించుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకోండి, కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభువుకు మన హృదయాలు సమర్పించుకుని ఒక నూతనమైన తీర్మానం చేయాలి. మహిమ గురించి ఆలోచించకుండా మట్టి గురించి ఆలోచించే దరిద్రపు ఆలోచన మనలో తీసేసుకోవాలి. అర్థమవుతుందా? మహిమ గురించి ఆలోచిస్తున్నావా, మట్టి గురించి ఆలోచిస్తున్నావా? మట్టి అంటే ఏంటండి అనొచ్చేమో. ఏమండి నీవు మన్నే అన్నాడు ఆయన. అంటే ఈ లోకాన్ని గురించి, మన గురించి మనం ఏం ఆలోచించుకుంటున్నాము? మహిమ గురించి ఆలోచించుకుంటే మహిమ 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 అనడంలో మోషేకు నిద్రపట్టలేదు. దేవునికి స్తోత్రం. మాటి మాటికి ఏమన్నాడంటే, ప్రభువా నీ మహిమను చూపించు, నీ మహిమను చూపించు, నీ మహిమను చూపించు. ఏం కావాలి నీకు? నీ కోరిక ఏంటి అంటే, ప్రభువా నీ మహిమను చూపించు. దావీదుని అడిగితే దావీదు అంటాడు, దావీదు ఏమంటాడో తెలుసా? నీ మహిమ ప్రభావాలు చూడాలని, నీ బల ప్రభావాలు చూడాలని, నీ పరిశుద్ధాలయము తట్టు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. ఈ ఎలక్షన్స్ సమయంలో కూడా దేవా నీ మహిమను చూడాలని నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నానని చెప్పి అనేక మంది దేవుని పరిశుద్ధులైన బిడ్డలు మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆల్ నైట్ ప్రేయర్స్, కాన్ఫరెన్స్ ప్రేయర్స్, గూగుల్ మీట్లో, జూమ్లో అనేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభువా నీ మహిమను చూపించు. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ మై లార్డ్. ప్రభువా నీ మహిమ నేను చూడాలని ఆశపడుతున్నాను. ఏం చూడాలి? నీ మహిమను నేను చూడాలి, మహిమను చూడాలి అనే కోరిక, మంచి కోరిక. తప్పకుండా ఆయన నీకు తన మహిమను చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహిమను తెచ్చుకుంటాడు. ప్రభువా నీ మహిమకు నేను ఉపయోగపడితే చాలు, నా తనువు ఎలా పోయినా పర్లేదని అనుకోకండి. నా తనువు ద్వారా నీవు మహిమపరచబడాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఇలాంటి ఆశలు మనలో కొదువైపోవడం వలన లోకాశలు మనలో చోటు చేసుకుంటున్నాయి, అపవిత్రత చోటు చేసుకుంటుంది, దురాశలు చోటు చేసుకుంటున్నాయి, చేయకూడని, మాట్లాడకూడని మాటలు మన నోటి నుంచి వస్తున్నాయి. వెదకవలసినట్టుగా దేవుని వెదకలేకపోతున్న వారిగా ఉంటే, ప్రభువా నాకు సహాయం చేయవా. ఈ రక్తంతో నన్ను కడుగునైనా, నిన్ను ఎంత గాయపరుస్తున్నాను. నా బిడ్డ మన్ను తింటున్నప్పుడు నేను ఎంత కంగారు పడి ఆహారం తింటలేదు వాడు అనుకుంటున్నాను. కానీ ప్రభువా నిజానికి నేను ప్రభువా మన్నే తింటున్నాను. నీ మహిమను నైనా నేను ఆలోచించలేకపోతున్నానని నాకు అర్థమవుతా ఉంది నాయన. నేను దేవా నా బిడ్డ మా ప్రభు మన్ను తింటున్నప్పుడు బాధపడుతున్నాను. ప్రభువా దయచేసి క్షమించండి, క్షమించండి, క్షమించండి. మీ రక్తముతో కడగండి ప్రభువా, నీ రక్తముతో కడగండి నాయన. అయా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నీ రక్తముతో కడగండి, నన్ను శుద్ధి చేయండి. నీ రాజ్యము మా తండ్రి నా ద్వారా మరింతగా వ్యాప్తి చెందాలి ప్రభువా. ఈ లోకయాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోకయాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా నన్ను ఎన్నుకున్నావు. ఎట్టి యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావయ్యా. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు నాయన. ఈ లోకంలో నన్ను నీ ఆత్మశక్తితో నింపి నడిపించు నాయన అని మనం కోరుకుందామా? దేవా నాకు సహాయం చేయి నాయన. నా అడుగులు తడబడుతున్నాయి, నా మాటలు తడబడుతున్నాయి, నా చూపులు తడబడుతున్నాయి, నా ఆలోచనలు తడబడుతున్నాయి, ఒక్కొక్కసారి నా నిర్ణయాలు ప్రభువా తడబడుతున్నాయి తండ్రి. అవును ప్రభువా, పంది వలె ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్న వ్యక్తిగా మిగిలిపోకుండా నన్ను క్షమించి, నన్ను కరుణించి, గొర్రెవలే పైకి చూడగలిగిన కన్నులు దయచేవా. పైనున్న వాటిని గురించి మాట్లాడే నాలుకగా, మా పెదవులు చేయవా తండ్రి.
దయతో జ్ఞాపకం చేసుకుని వచ్చే వరకు నీ మరణాన్ని పునరుద్ధానాన్ని లోకానికి ప్రచురించు వారిగా ఉండడానికి కృప చూపవా నాయన. నాకు నువ్వు సహాయం చేయవా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా అయ్యా కనికరించు. నా చేతులు మలినమైపోయినాయి, మీ రక్తదారులతో కడిగి శుద్ధి చేయండి. నా హృదయం మలినమైపోయింది, కడిగి శుద్ధి చేయండి. నీ మరొక్కసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ప్రియులారా. ప్రభువా మీ రక్తంతో కడగండి అని ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా సహాయం చేయనాయన. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. మాట ఇచ్చి తప్పిపోతున్నాను దేవా. అబద్ధాలు నా నోట, కొండేలు నా నోట, అపవిత్రత నా నోట, ఇంకా ఏది నా నోట ఉందో, నీ మాట కాకుండా ఏదైనా నా నోట ఉందేమో దయతో క్షమించు. నీ స్తుతి కాకుండా ఏదైనా నా నోట ఉందేమో, నీ సత్యము కాకుండా ఏ అబద్ధమైనా నా నోట ఉందేమో దయతో క్షమించునైనా. కరుణించి కనికరించి సహాయం చేయమని చేతులు జోడించి మోకాళ్ళ మీద ఉండి ప్రియులారా, ఒకవేళ మోకాళ్ళ మీద లేకపోయినా చేతులు జోడించి అపరాధిని నేను యేసయ్యా అని ఒప్పుకోగలమా? అపరాధినయ్యా నేను, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచక నీ కృపలో నా అపరాధములను క్షమించునైనా అని బతిమాలుకుందాం. మన ఎడల మనుషులు చేసిన అపరాధాలు క్షమించు వారిగా ఉందాం. పగలు, ద్వేషాలు, కక్షలు ఏవైనా మనలో ఉంటే వాటిని ఇప్పుడే విడిచిపెట్టేద్దాం. ప్రభువా క్షమించునైనా, నన్ను క్షమించావు నువ్వు, నేను మరొకరిని క్షమించాలి. కానీ వారిని గురించి ప్రభువా నేను ఏ విధంగా కూడా అయినా నీకు విరోధంగా ఆలోచించకుండా, మాట్లాడకుండా, ప్రవర్తించకుండా నా సాటి సహోదరులను యోగ్యముగా నైనా తలంచుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభు. అయ్యా సహాయం చేయి నాయన. హల్లెలూయా. జెబెదయి కుమారుల తల్లి ఎంత ఉన్నతంగా ఆలోచించిందో, యాకోబు యోహానులు ఎంత ఉన్నతంగా ఆలోచించారో, ఎలాంటి గురి కలిగి వారు జీవించారో నాయన. దేవా ఎంత మహిమ నీకు ప్రభు. ఆ యొక్క హేరోదియ యొక్క కుమార్తె విషయంలో చూసినప్పుడు హేరోదియ ఆ తల్లి క్రూరురాలుగా భయంకరమైన ఆలోచన, భయంకరమైన కోరిక తన కుమార్తె చేత కోరినట్లుగా చేసి నీతిమంతుడైన పరిశుద్ధుడైనటువంటి వాని యొక్క తలను అడుగునట్లుగా చేసిన క్రూరమైన ఆలోచన, దుష్టమైన ఆలోచన ఎన్నడూ కూడా మా బిడ్డలలో రాకూడదు, మాలో రాకూడదు ప్రభు. మా ద్వారా నీ నామం మహిమపరచబడాలి. ఇందుకోసం మీరు సహాయం చేయండి. ఈ మాతృత్వాన్ని గురించి, పితృత్వాన్ని గురించి మరింత లోతైనటువంటి ఆలోచన విధానం మాలో దయచేయండి ఆయన. ఈ రక్తధారలతో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. మమ్మల్ని కనికరించు, నన్ను కనికరించు ప్రభువా, నన్ను కనికరించు. ఎన్నిసార్లు జీవవాక్యాన్ని ఎదిరించి సాగిపోతావు సోదరుడా. అయ్యా క్షమించు నాయన. నీవు నాకు సహాయం చేయి ప్రభువా. నీవెంత దూరంలో ఉన్నా నీవు తల్లికి కొడుకువే, కుమారుడివే, కుమార్తెవే. అమ్మా నీ బిడ్డలు ఎంత దూరంలో ఉన్నా నీకు బిడ్డలే ప్రభువా. దయచేసి జ్ఞాపకం చేసుకో. అయ్యా మీ రక్తదారులతో కడగండి. నీ మహిమను గురించి ఆలోచించటం, నీ మహిమ శ్రమను మర్చిపోయేలాగా చేస్తుంది ప్రభువా. నీ మహిమను గురించిన ఆ తలంపులు ఎల్లప్పుడూ నాలో నింపునైనా అని అడుగుదామా. నన్ను క్షమించయ్యా. ఇంతవరకు మట్టిని కోరుకుంటూ, మట్టిని హత్తుకుంటూ జీవించిన నా జీవితాన్ని క్షమించునైనా. చేతులెత్తి ప్రభువుకి మాట చెప్తామా. అయ్యా నిజమే తండ్రి, నీవు నాకు మహిమనివ్వాలనుకుంటున్నావు, కానీ మహిమను చూపాలనుకుంటున్నావు, కానీ అయ్యా నేను మట్టినే కోరుకుంటున్న వ్యక్తిగా మిగిలిపోయా. దయతో క్షమించునైనా. ఇదిగో మరొక్కసారి నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నీ యొక్క జీవాన్ని పొందినవాడనై ప్రభువా, పైనున్న వాటినే వెతకడానికి నాకు సహాయం చేయ్యా. నాకు సహాయం చేయి ప్రభువా. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేయి నాయనా. నాకు నువ్వు సహాయం చెయ్యి. నువ్వు కృప చూపమని అడుగుదాం. ఈ రొట్టె కొరకు, ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు శిలువలో వేలాడుతున్న ఆ యొక్క సమయాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెను, ద్రాక్షరసాన్ని ఆయన ఆశీర్వదించి మనకిచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. నీ కుమారుడు ప్రభువా, మా ప్రభువు, మా రక్షకుడు శిలువ మ్రాను మీద వేలాడదీయబడి, అవమానించబడి, హింసించబడి, రక్తమును మా ప్రభువు అనుసునీరు కూడా దాచుకోకుండా మా కొరకు కాచేసాడయ్యా. మా కొరకునైనా చూపిన ప్రేమను తలంచుకుంటున్నప్పుడు మేమే పాటివారం ఇంతగా ప్రేమ మాయడలో చూపించావు నైనా, నీకు స్తోత్రాలు.